అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 57:1. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చూచి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చూచి ఉన్నాను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, వ్యక్తి తన అపాయకరమైన లేదా దుఃఖకరమైన పరిస్థితిని గుర్తించి తన సొంత శక్తితో కాకుండా కేవలం దేవుని దయ మరియు కనికరం ద్వారా మాత్రమే రక్షణ పొందగలమని ఒప్పుకుంటున్నాడు. నేను నీ వద్ద ఆశ్రయం లేదా రక్షణ కోరి వచ్చాను. నా రక్షణ కోసం పూర్తిగా నీపైన ఆధారపడ్డానని, మరెవరిని నమ్మడం లేదని దేవునికి అంకితమైనట్టుగా చెప్పడం. ఈ కష్టాలు, ప్రమాదాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు నేను నీ రెక్కల నీడలో సురక్షితంగా ఉంటాను. అంటే తన కష్టాల నుండి దేవుడు తప్పకుండా రక్షిస్తాడనే బలమైన నమ్మకాన్ని మనకి ఇస్తున్నాడు అని తెలియజేస్తుంది. భయం మరియు ప్రమాదం ఉన్న సమయంలో మనం మన నిస్సహాయతను ఒప్పుకుంటూ సర్వశక్తిమంతుడైన దేవుని దయను, రక్షణను అత్యంత విశ్వాసంతో అభ్యర్థించడాన్ని తెలియజేస్తుంది. ప్రార్థన. అత్యంత కృప, కనికరము కలిగిన ప్రేమ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు. మీరు మాట్లాడిన వాక్యం బట్టి మీ కృప, మీ దయ మాపై ఉంచండి. దావీదు మొరపెట్టినట్టుగా మమ్మల్ని కరుణింపు తండ్రి. మేము ఎదుర్కొంటున్న అన్ని ఆపదలు, కష్టాలు, భయాలు మరియు కలవర పరిస్థితులు పూర్తిగా తొలగిపోయేంత వరకు దయచేసి నీ శక్తివంతమైన రెక్కల నీడను వారికి ఆశ్రయంగా, సురక్షితమైన కోటగా ఉంచండి. వారి హృదయంలో భయానికి బదులు నీ శాంతిని, బలహీనతకు బదులు నీ బలాన్ని నింపండి. వారికి మార్గం చూపించి ఈ శ్రమల సమయంలో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి తండ్రి. నాయన, గర్భం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ గర్భఫలాన్ని దయచేయండి. గర్భంతో ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం, బలం దయచేయండి. ఈ ప్రార్థన అంతట్లో ఏకీభవించిన వాళ్ళందరినీ దీవించండి. ఈ ప్రార్థన అంతటా విని సమాధానాన్ని దయచేయమని పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.